సీఎం రేవంత్ రెడ్డి 4 నెలలకే ప్రజా విశ్వాసం కోల్పోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారని తెలిపారు. రుణమాఫీ చేస్తారని దేవుడిపై ప్రమాణం చేసి ఓట్లు అడగడం అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. రేవంత్ రెడ్డి చేసేది జనజాతర కాదు, ఓట్ల జాతర, కాంగ్రెస్ జాతర అన్నారు ఎమ్మెల్యే వివేకానంద. ఇక ప్రజా సమస్యల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కరెంటు తీగ అయితే ఫీజులు ఎగిరిపోతాయని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే. మరి గడిచిన 4.5 నెలలనే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయినారు. వారి మాట నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. వారు మామూలుగా ఎలక్షన్ సమయంలో, మన ఎన్నికల సమయంలో, ఈ ఎన్నికల సమయంలో సరే మాకు మేనిఫెస్టో తీసుకొని, మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజలకు హామీలు ఇచ్చి మనం ముందుకు వెళ్ళి ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు. మనకు అందరూ తెలుసు, వారు ఉనికి కోల్పోయారు. వారి యొక్క ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతా ఉన్నారు. డిసెంబర్ 9వ తారీఖున చేస్తున్న రుణమాఫీ గురించి కానివ్వండి, 500 బోనస్ గురించి కానివ్వండి, ఇంకా చాలా ప్రామిసెస్ ఉన్నాయి. వాటి నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు నమ్ముతారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు సీట్లు రావు, సీట్లు పోతావని గమనించి మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు రాకపోతే తమ ఒక సీటుకే మరి ఎసరవుతుంది, తమ సీటు ముఖ్యమంత్రి పదవి కోల్పోతానని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్ తోని దిగజారిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కొత్తగా దేవుళ్ళ మీద తోడు తింటా ఉన్నాడు, దేవుళ్ళని ప్రామిస్ చేస్తా ఉన్నారు.